జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. సో వాట్సాప్ క్వశ్చన్స్ త్రూ ఒక క్వశ్చన్ మనకు వచ్చింది అబౌట్ హస్బెండ్ వైఫ్ రిలేషన్స్. సో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మీరు ఇవ్వగలరని కోరుతున్నాను. నా భర్త చాలా మంచివారు, అత్త మామలు కూడా చాలా పాజిటివ్గా ఉంటారు, అత్తతో కూడా చాలా మంచి రిలేషన్ ఉంది. కానీ ఇక్కడ ఆడపడుచు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో అది నేను తట్టుకోలేకపోతున్నాను. అలాగని చెప్పి అది అన్బేరబుల్ పెయిన్గా కూడా మారుతుంది. అలాగని చెప్పి నేను వదిలిపెట్టలేను. అండ్ తర్వాత ఇది కూడా చెప్పలేకపోతున్నాను, నీతో వస్తుంది ప్రాబ్లం నాకు అని కూడా డీటెయిలింగ్గా చెప్పలేకపోతున్నాను. సో దీనికి ఒక సొల్యూషన్ మీ నుంచి. డెఫినెట్లీ. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి సినారియోలో మ్యారిటల్ రిలేషన్షిప్లో ఇటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇది ఏ కేటగిరీకి తీసుకోవచ్చు అంటే మనము కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కేటగిరీకి తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇష్యూ ఏంటి, తనకి తన ఆడపడుచుతో ఇబ్బందిగా ప్రాబ్లం అవుతుంది. సో అది అక్కడ ఏంటి, ఒక కాన్ఫ్లిక్ట్ జనరేట్ అయింది అక్కడ. అంటే అంటే భర్త కూడా ఓకే, న్యూట్రల్ గా ఉన్నారు, అత్త మామలు కూడా చాలా మంచివారు, ప్రాబ్లం అంతా ఆడపడుచుతో అంటుందా? ఎస్, అండర్స్టూడ్. సో ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ జనరేట్ అయిందనమాట. సో ఎనీ ఫ్యామిలీ మెంబర్, అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సినారియోలో అత్త మామ కావచ్చు, లేదా భర్తే కావచ్చు, లేదా భర్త తరపు ఆడపడుచులు కావచ్చు, ఇలా అవుతుంది. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది జనరేట్ అయింది ఆల్రెడీ. సో ఈ మ్యారిటల్ రిలేషన్షిప్లో ఇక్కడ యూజ్ చేయాల్సినటువంటి మెయిన్ స్కిల్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఓకే. సో ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్లో ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఫస్ట్లీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద పార్ట్నర్స్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తాం. పార్ట్నర్స్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇక్కడ భార్య భర్త యొక్క ఇన్ఫ్లుయెన్స్ని యాక్సెప్ట్ చేయాలి. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి, భర్త అంటే ఒక్కడే రాడు కదా, తనతో పాటు తన అక్క చెల్లెళ్ళు కావచ్చు, తన ఎవరైనా తన రిలేటెడ్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది సమ్హౌ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ పర్సంటేజ్, అంటే మొత్తం యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు ఏదంటే అది చేయాలి అని అన్న, కానీ బట్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ విల్ బి దేర్. అట్ ద సేమ్ టైం భార్య తరపు నుంచి ఉన్నటువంటి రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సో దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద పార్ట్నర్స్ ఇన్ఫ్లుయెన్స్. ఆ ఒక పాయింట్ని మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. సో నాకు భర్త ఇష్టము, తనలో ఉన్నటువంటి ఆ బిహేవియర్ నాకు చాలా ఇష్టము, వీళ్ళు కనుక అలా చేయకుండా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది, ఎందుకు చేయాలి ఇలా అన్నప్పుడు, సో దట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్యాక్ కదా, ఇట్స్ నాట్ సింగిల్, ఒక కాంబినేషన్గా వస్తుంది. అది హ్యాపీనెస్ ఫ్యాక్టర్గా వచ్చినా కానీ, అదొక కాన్ఫ్లిక్ట్గా వచ్చినా కానీ ఒక కాంబినేషన్గా వస్తుంది అన్నమాట. సో అందులో ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలనేది కూడా బ్యారియర్స్ అనేవి ఉంటాయి. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద పార్ట్నర్స్ ఇన్ఫ్లుయెన్స్ టు సమ్ బ్యారియర్, సో దట్ నీకు హర్ట్ అవనంత వరకు, నీకు అబ్యూజ్ అవనంత వరకు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద పార్ట్నర్స్ ఇన్ఫ్లుయెన్స్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. ఓకే మేడం. ఓకే. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా సో ఈ బ్యారియర్స్ దాటి ఆ ఇష్యూ ఉంది, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది అంతగా ఉంది, మీ పర్సనల్గా వచ్చేసి అటాక్ జరుగుతోంది అన్నప్పుడు యూ హ్యావ్ టు డైలాగ్ అబౌట్ ద ప్రాబ్లం. సో ఇక్కడ మదన పడిపోయి భర్తతో చెప్పుకోలేం, చెప్పినా జరగదు, ఎందుకంటే దట్ ఈస్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ హస్బెండ్ కాబట్టి ఏది చెప్పినా కానీ అంటే అయిపోతారు. సో ఆ సిచ్యువేషన్లో ఏంటంటే చెప్పలేక సతమతం అవుతూ, ఇప్పుడు మీరు అన్నారు కదా, నాకు భర్త ఇష్టమే, అత్తమామలు ఇష్టమే, కానీ ఈ విషయంలో నేను అటు ఇటు కాకుండా ఉన్నాను. సో చాలా యాంగ్షియస్గా తయారైపోతారు. ఎస్, అక్కడ వాళ్ళు మాట్లాడటానికి ఎనర్జీని తీసుకోవాలి అని అర్థం. సో దే హ్యావ్ టు డైలాగ్ అబౌట్ ద ప్రాబ్లం. ఎవరితో మాట్లాడితే జరుగుతుంది, ఎవరు తన మాటని పట్టించుకుంటారు అనేటువంటిది మోస్ట్లీ హస్బెండే అవుతారు. ఎందుకంటే అత్తమామలతో చెప్పడం వల్ల ఎంతవరకు అవుతుంది అనేది దట్ డిపెండ్స్ ఆన్ ద రిలేషన్షిప్. ఓకే, కొన్ని వాటిల్లో అవ్వచ్చు, బట్ హస్బెండ్తో దాన్ని ఎంత చాకచక్యంగా చెప్పుకోవాలి అనేటువంటిది. సో నేను ఇంతవరకు మేనేజ్ చేశాను, సో ఐ అండర్స్టాండ్ దట్ ఇది మన ఫ్యామిలీ, బట్ ఇక్కడ నాకు పెయిన్ అవుతుంది. ఈ విధంగా ఒక కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ కమ్యూనికేషన్లో యూ హ్యావ్ టు డైలాగ్ అబౌట్ ద ప్రాబ్లం. ఓకే. సో అండ్ ఇక్కడ మనము ఈ చెప్పే విధానంలో యాంగ్షియస్గా చెప్తున్నాము, వల్నరబుల్గా చెప్తున్నాము అంటే ఎదుటి వ్యక్తి అస్సలు పట్టుకోడు దాన్ని. సో అంటే ఏడ్ చేసేసి అసలు మీ వాళ్ళు ఇలాగా నన్ను ఇలా చేశారు, అలా చేశారు, నువ్వు పట్టించుకుంటావా లేదా, ఈ విధంగా కనుక వల్నరబుల్గా ఎమోషనల్గా మాట్లాడితే వాళ్ళు దాన్ని ఒక పాయింట్గా తీసుకోరు.
సో వీళ్ళ ఆడవాళ్ళ గొడవ లేకపోతే అది వీళ్ళే మేనేజ్ చేసుకుంటారు అనుకుంటారు. సో ఇక్కడ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సమ్ సెల్ఫ్ సూదింగ్ టూల్స్. ఒక ఇష్యూ మీ దాకా వచ్చింది, యాంగ్షియస్ అయిపోతున్నారు, దీన్ని సొల్యూషన్ వెతకబోయే ముందు ఇది ఇచ్చినటువంటి యాంగ్జైటీని తట్టుకోవడానికి, ఆ టాలరెన్స్ని పెంచుకోవటానికి ఏవైతే టూల్స్ ఉంటాయో, సో ఆ సెల్ఫ్ సూదింగ్ టూల్స్ మీ వేలో మీకు ఏవైతే ఉంటాయో, జస్ట్ యూ విల్ గో ఫర్ ఎ వాక్ ఆర్ నేచర్లోకి వెళ్ళటం, లేకపోతే ప్లాంట్స్కి వాటర్ చేయటం కావచ్చు, లేకపోతే సమ్ ఫిజికల్ వర్క్ చేస్తారా, మ్యూజిక్ వింటారా, సో దాని నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి ఒక కన్స్ట్రక్టివ్గా ఆలోచించేటువంటి డైవర్షన్స్, ఆల్టర్ వే ఆలోచించేటువంటి గ్యాప్ మైండ్కి ఆ పాజ్ ఇవ్వడానికి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సమ్ సెల్ఫ్ సూదింగ్ టూల్స్. సో ఈ టూల్స్ కనుక పాటిస్తూ ఒక స్టేబుల్ వేలో మీరు ఆ ప్రాబ్లమ్ని ఇఫ్ యూ డైలాగ్ అబౌట్ ద ప్రాబ్లమ్, దెన్ ద అదర్ పర్సన్ అండర్స్టాండ్ దట్ ఎస్ ఇది ఒక పాయింట్ ఉంది ఇందులో అని చెప్పి దే విల్ ట్రై టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్. సో ఆ వేలో ఆ కాన్ఫ్లిక్ట్ అనేది జనరేట్ అయిన కాన్ఫ్లిక్ట్ ఒక కన్స్ట్రక్టివ్ వేలో రిజాల్వ్ అయ్యేటువంటి మార్గాలు కనిపిస్తాయి అన్నమాట. సింగం మేడం చాలా చక్కగా చెప్పారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు, అంటే ఇంట్రోవర్ట్స్. సో ఇంట్రోవర్ట్స్ ఏంటంటే ఎక్కువ మాట్లాడలేరు కానీ ఆలోచన ఎక్కువ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి కానివ్వండి అండ్ ఇతర ఏవైనా కానివ్వండి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కావాలంటే మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? ఎస్, డెఫినెట్లీ ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కనుక కాంటాక్ట్ చేసినట్లయితే మీకు గైడెన్స్ అనేది మా టీం ఇస్తారు. సో చూసారు కదండి. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా అంటే ఒక్క వేలో, అంటే మనం చెప్పాల్సిన వేలో మనం చెప్తే దానికి సొల్యూషన్ వస్తుంది. అండ్ ద రైట్ పర్సన్ హూ విల్ అండర్స్టాండ్ అస్ అనేది కూడా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ఎలా తెలుసుకోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.